సో టైం వచ్చేసి 8:20 కావస్తా ఉంది. ఓం నమో వెంకటేశాయ. సుఖశాంతంగా మా అమ్మకి నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు పెద్దలకు బియ్యం ఇచ్చుడు అయిపోయింది. ఏమికేమో తొండ దిగిపోయింది. పోదంపా ఏ మంచి రాల అంగడో అత్తేరా ఏ నచ్చిందేవో కొందువో ఉంగరాల జుట్టురో. ఏమైంది కదా నవ్వుతున్నావు? అయ్యో గట్ల నవ్వుతుంది కదమ్మా. అయ్యయ్యా పనంత అయిపోయిందిగా. ఇప్పుడు మా కామెంట్లో తెలుసా మొత్తం పనంత అయిపోయిందిగా. ఇప్పుడు హుషారు అయింది అక్క. పని ఉన్నప్పుడు ఏమో పని ఉన్నప్పుడు నువ్వు చేసింది మేము చూపించలే కానీ మా వాళ్ళకి ఏం అర్థమవుతుంది తెలుసా? మా అంటే నేను ఎట్లా ఆలోచిస్తానో మా పొద్దున్న నుంచి మంచిగానే ఉంది. పనంత అయిపోయింది. ఏ క్రియాన్స్ బాబు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బంగారు పండు. ఆయన అంతలేడుగో జర్రసేపట్లో నువ్వు హుషారు ఎట్లయినావు? మీ అమ్మోళ్ళ ఇంటికి పోతున్నావు కాబట్టి హుషారైనావు అన్న అంతే అంటారు. ఇప్పుడు నేనైనా అట్లే అంటా, మా సబ్స్క్రైబర్లు కూడా అట్లే అంటారు. వాళ్ళకంటే ముందు నువ్వే అంటున్నావు. అది నిజమే, అది నిజమే, ఇది నిజమే. మరి అప్పుడే నేను ఛాయ్ తాగేటప్పటికి ఇవి ఇవ్వచ్చుగా పెద్దమ్మ. నేను ఛాయ్లో తాగుతాను, నేను తెలుసుగా పెద్దమ్మ. అన్నప్పుడు ఇవ్వచ్చుగా, మర్చిపోడు కాదు. ఈయనకేంది ఇచ్చేది? మరి నేను అడిగినా లేదా? అసలు ఏం అడగాను, అసలు ఛాయ్ కూడా అడగటోని కాదు నేను. ఒక్కసారి అడగకాడికి అడిగినప్పుడు ఇవ్వచ్చుగా. పోబే పో నీళ్ళు వేసుకోబా. నువ్వేం మనిషిరా? మీ అమ్మకి ఇంత కూడా తెలివి లేదు. రోజుకి ఇంత మీ చెల్లె బ్రష్ చేసుకుంటుంది కదా, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదురా ఇడియట్. ఏడిపోతుంది నోట్లన్నా నీళ్ళు ఒప్పిపో. అవసరం లేదు. నువ్వు ఇట్లా అలవాటు చేసిన ఓపియేది అట్లా తినిపిస్తుంది. అరే మళ్ళీ ఇచ్చింది చూడాలి. మరి ఎట్లా పోయిందని చేతులకు పక్క పెట్టుకో. నోరు కడుకొచ్చుకోపోనాడు అక్కో వైపు. సరే చాయ్ ఆడ పెట్టి తాగిపించు, కడిపించి రాపో. 2 సంవత్సరాలు వెళ్ళినాయి, 2 నెలలు వెళ్ళినాయి. అమ్మ ఉంటే నాని ఉంటే నీ గూటం దింపుతుండే బిడ్డ. 2 ఏళ్ళు వెళ్ళినాయి. ఇంకా ముడ్డి కింద ఇంకా 2 ఏళ్ళు పెట్టుకొని మోంగడుకోవారు గాడిది అంటుండే. అదే అవగౌరవం ఎక్కువైంది దీనికి. ఆమెకి ఏం లేదు, నేను ఇచ్చి పడేస్తాను. మంచి మాట చెప్తాను అంతే. చెప్పకపోతే వినకపోతే బంపర్ బైరీలు ఇస్తూనే ఉంటాను. ఈ లెక్క నేను వెనకేసుకురాను. పాలపళ్ళు అయితే మరి పాలే తాగాలి. అన్నం ఎంత తింటుడు? అదే అంటున్నా. రాత్రి అంతా అట్నే ఉంటే నోట్లంతా ఏమంటది బల్లి వచ్చి టాయిలెట్ చేస్తుంది. పోనాడు జావ్ ముందుగా నన్ను అడిపించుకురాపన్నాడు. చెప్పేద్దామా? అంత మంచిదేనా? నిన్న నాకు మంచిగా చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ కానీ నిన్న నైవేద్యం పెట్టడం కానీ ప్రశాంతంగా ఉండే. ఇది రాలే కదా పెద్దమ్మ, ఏం చేస్తావు? ఏమే స్వప్న రా బాబు స్కూల్ పోతున్నావా? బంగారు పండు అంత మంచిదేనా? ఇదేంద్రా స్పోర్ట్సా లేకపోతే షేక్ ఏమైనా అయిందా? మరి ఇది ఎందుకు పెట్టుకున్నావురా? కబడ్డీయా? ఎప్పటి నుంచి రా? ఏ బ్యాగ్ స్వప్న? ఏ ఫ్రాక్? ఏమేమి చెప్పు దానికి? హౌ ఇట్స్ గాన్? చింపేసిందా? వస్తుందానా? ముందుగా ఎంతనో అడిగినావా? ఎంతనంట? 10 రూపాయలా అన్న? ఒక జిప్ 10 రూపాయలేగా అన్న? 10 రూపాయలే కదా? ఓ ఒక ఆమె వస్తుంది బ్యాగ్ వేసుకొని. అట్లాంటి జీపులు ఇంకేమైనా ఉంటే చూడరాదు? ఇంకేం లేవు బాబా, అన్ని మంచిగా ఉన్నాయి. నీ కాలేజ్ బ్యాగ్ కూడా మంచిగా ఉంది. నాకు కొత్త బ్యాగ్ కూడా వచ్చింది ఇంకోటి. బ్యాగ్ కూడా మంచిగా ఉంది. అన్ని బ్యాగులు మంచిగా ఉంది. నువ్వు కొత్త ఏం అవసరం లేదు. ఇంకా జీప్లో అయితే ఏం పేరు లేవుగా. స్టార్ట్ చేసిన మ్యూజిక్ నోటాలు ఇవ్వచ్చుందా? మరి కళ్ళ అట్లనే ఉంది కదా? నీళ్ళు చల్లగా ఉన్నాయి. నీళ్ళ చల్లగా. ఏ గుడి పోయినవరా నువ్వు? బొద్దు కదా శివుడు బొట్టు పెట్టుకున్నావు. ఇంట్లో ఉందా? అవి గుడ్. కానీ ఇంత తొందర రెడీ అయినా మరి? అంతేనా? ఓకే. వా మంచి మంచి కాయలు, మంచి కాయలు అంటే నిజంగా కాయలు అంటే ఇట్లా 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 పండు మక్కాలి. అరే ఇది పెద్దమ్మా, ఇది రేపు తినొచ్చు. ఇగో ఇది రేపు తినొచ్చు. ఇగో ఇది రేపు తినొచ్చు. పండ్లు మీదే కచ్చలి లోపడే సప్న మంచిగా ఉంటాయి. ఇట్లా వావ్ కాకపోతే ఇది కాలే, ఇంకొంచెం కచ్చి దా. ఏం జాయ్ ఇది కూడా పండు మక్కుతుంది. సూపర్. వావ్ ఇంట్లో కూడా ఉన్నాయి. ఇవి కూడా పండ్లు మక్కుతట్టే ఉన్నాయి. పండు సప్న అది
కాలే పన్ను 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 తాతనే తెచ్చింది. ఇగో ఇది గట్టినంది, ఇది రేపటి వరకు అవుతుంది. ఇట్లా మక్కాల కాయలు మక్కాయి. సో ఫ్రెండ్స్, సీతాఫలం ఎందుకు మంచిదంటే దీన్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎవరో ఒకరు తోట పెడతారు, కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏమైందంటే బయట కాస్తాయి అన్నట్టు. ఇవి ఓన్లీ చెట్ల ఏమంటారు వానకు కాస్తాయి, వానకే ఉంటాయి అన్నట్టు. అందుకని ఈ ఫ్రూట్ చాలా మంచిది. ఇది పండింది, నేను తినాలా ఇప్పుడు ఇది. అందుకని ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. షుగర్ ఉన్నలు కూడా తింటారు ఇప్పుడైతే, మా నాన్న కూడా తింటాడు. ఇగో వా ఇది పండేసింది, ఇవన్నీ పండినాయి. కడిసేయి అన్ని పెట్టి అలా పట్టాయిగా పెద్దమ్మ. అక్కలో కూడానా? అక్కోళ్ళకేనా? హే కాటమరాయుడా కదిరి నరసింహుడా ఏటైనా మంటగాడ నన్నే నమ్మితిరా ఏట్రాయి స్వామి దేవుడా నన్నే నోడ ఏట్రాయి స్వామి దేవుడా. ఇప్పుడు ఈ బ్యాగ్ ఎట్లా పట్టుకుంటావు, ఈ బ్యాగ్ ఎట్లా పట్టుకుంటావు, ఆన్ని ఎట్లా పట్టుకుంటావు, నా బ్యాగ్ అంటే నేను పట్టుకుంటా కానీ ఆన్ని ఎట్లా పట్టుకుంటా కానీ. ఇప్పుడు ఈ బ్యాగ్ లో కాయలు పెట్టు, అందులో పట్టాయి. ఇక ఇంట్లో ఉన్నాయి కదా మరి అవి ఇవి పండ్లు దీని మీద పెడదాము, ఇట్లా పక్కలకు పెడతా. ఒకటే కవర్ కావాలి మొత్తం, ఒక్క సంచి అయితేనే పట్టుకుంటాను మంచిగా ఉంటుంది. రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభు అయ్యా. యాక్చువల్లీ స్వప్న కూడా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పోతున్నాగా, నిన్ననే పోయేటోళ్ళు, కానీ ఇక నన్ను నైవేద్యం పెట్టినప్పుడు అట్లా నిద్ర కూడా పోదని చెప్పేసి ఆయన ఉండే మా పెద్దమ్మని కూడా ఆపారు. ఇప్పుడు పన్నెండుల బస్కి వెళ్ళిపోతుంది. పోనీ ఎన్ని రోజులు అవుతుంది, మళ్ళీ రమ్మని మనం అనొద్దు. పోనీ ఫ్రెండ్స్, పోనీ దెబ్బ కాలే బోరు కొట్టి మళ్ళీ రావాలి. ఎప్పుడైనా అమ్మగారింటికి పోయేటప్పుడు వద్దు వద్దు అనవద్దు, పంపించాలి. ఎన్ని రోజులు ఉంటే ఉండాలి, ఫోన్ కూడా చేయదు, వదిలేయాలి. అంటే దెబ్బ కాలే వస్తారు కదా. స్కూల్ డుమ్మ కొట్టిరు, మంచిగా సోఫాల మీద వండుకొని బొరుతురు. ఇప్పుడు స్నానం చేసినాక వండుకుంటారా, స్నానం చేసినాక ఎవరైనా నిద్రపోతారా. ఈడ చూడురి, ఈడు ఎంత మంచిగా వండుకుంటారు చూడురి. వాడు అన్నాడు, ఈమె అన్నది, మంచిగా నిద్రపోతురు. ఇప్పుడే కరెంట్ కూడా పోయింది, ఫ్యాన్ కూడా పోయింది. ఈడ చూడురి ఎంత మంచిగా ఆడుకుంటారు. తిన్నారా, చాయ్ తాగిరా? తినలే, ఎప్పుడు తింటారు మరి? పప్పు ఇప్పుడు అవుతుందిరా, పప్పు అవుతుంది ఇంట్లో. తాత వాళ్ళు ఇంకా రాలేరా? మా నాన్నగారు చూడు డూప్లికేట్ ఫోన్ పెట్టుకొని వీడియో కాల్ మాట్లాడుతుంది. ఇగో ఇట ట్రాక్టరు, ఇగో ఇవన్నీ పెట్టుకొని ఎంత మంచిగా మాట్లాడుతుంది చూడు. ఇది ఒక డమరుకం, డమ్ డమ్ భోలే డమరుకం. సో ఫ్రెండ్స్, 3-4 రోజుల నుంచి బట్టలు అవుతున్నాయి. ఆ బట్టలు అయితే ఇప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈడైతే మా నాన్నగారు ఎలా ఉన్నారండి? ఏమైంది కాలికి? మరి మళ్ళీ ఎందుకు పోయినావు? రాపిద్దామని పోతే వద్దన్నాడా? రైట్, వెరీ గుడ్. ఇంకోసారి వాటిని మంచి టైం పాస్ అన్నట్టు. మా నాన్నకి హాస్పిటల్ కానీ లేకపోతే కాలు తిరగడం కానీ అవన్నీ తిప్పడం చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. స్వప్న కరెంట్ పోయింది, ఏంది పరిస్థితి? ఓ పెద్దమ్మ నువ్వున్నావు ఇడ, ఏం చేస్తున్నావు? రైట్, మా పెద్దమ్మ అన్నం వంపుతుంది. స్వప్ననేమో స్నానానికి వెళ్ళిపోయింది. 9:30 అవుతుంది టైం అయితే. ఇప్పుడు మనం ఒక్కసారి షెడ్ దగ్గరకు పోయిద్దాం, ఎందుకంటే ఆవును తీసుకుపోయి అక్కడ కట్టేసి రావాలి. 9 అవుతుంది కాబట్టి. అందమైన ఓ మై గాడ్, భీకర యుద్ధం జరుగుతా ఉంది. వర్ష యుద్ధం, వర్షంతో యుద్ధం, వర్ష యుద్ధం. ఓ మై గాడ్, వర్షం చూడు ఎంత వస్తుందో. వామ్మోయ్, మా వరద చూడ, బండి కాడ వరద దేకో, ఐసా ఆరే దేకో, ఐసా ఆరే. अब्बा वर्षम तो बहुत 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 अच्छा आ रहा. इसके घर के से नीचे से देखो, इसके घर के से पाइप से आ रहा. देखो यहाँ देखो कितना है बारिश तो बहुत बड़ा आ रहा है. इधर देखिए अपन का बारिश तो बहुत बड़ा आ रहा है. अपन तो इधर जाएंगे, अपन इधर भी देख सकेंगे. अपन इधर से किधर जाएगा, इधर से भी पानी कैसा आ रहा. ये पानी कहाँ से आ रहा है? बारिश इतना बड़ा आ रहा है, पानी किधर जा रहा है पूरा. अभी तो देखेंगे यहाँ से इधर देखो, एक आदमी भी इच्छन भी नहीं आया, एक आदमी भी बाहर नहीं आया. आदमी पूरा घर में घुस गया, एक आदमी भी नहीं आया इधर से. घर में से हमें एक ही आया था. इधर देखो ये आदमी आया बाहर, ये आदमी छतरी लगा के आया. ओ माय गॉड, इधर देखिए पानी पैसा आ रहे. देखो ओ माय गॉड पूरा पानी देखो. इसके घर में से देखो पानी कैसा आ रहा. देखा पूरा यहाँ से देखो, ऐसे देख कैसा आ रहा. देख अभी तो अपन जाएंगे यहाँ से अपना घर के पास और शेड के पास जाएंगे. यहाँ से
हमें चप्पल भी नहीं पहन लेके आया था, हमें खाली पैदल से आया था। इधर देख पानी देख, ओ माय गॉड ओ माय गॉड, चाय के कलर पे है चाय पूरा। ओ माय गॉड ओ माय गॉड, लाइटिंग आया दिखाया अभी को, ओ माय गॉड, ओहो 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 ओ माय गॉड, बड़ा बड़ा शब्द आ रहे देखा। ओ माय गॉड, पानी पूरा देखिए, ये पानी पूरा देखिए कैसा हुआ देखो। R15 पूरा इसमें घुस गया। R15 को कैसा भी निकल नहीं सकता है यहाँ से। ओ माय गॉड वाशम, ओ माय गॉड ओ माय गॉड, पूरा तड़स पहना है मैं, पूरा अंटे पूरा तड़स पहना मैं। ओ माय गॉड पूरा तड़स पहना। इसके घर देखो कैसा हुआ। ओ माय गॉड, ये बारिश तो बहुत बड़ा बारिश आ रहा। ओहो ओहो ओहो, इसमें से अपन निकल जाएंगे यहाँ से। ओ माय गॉड, इधर देखो, ఇటు చూసిర్రా, ఇక్కడ చూసిర్రా ఎంతవరకు వచ్చినాయి నీళ్ళు. ఓహో ఓహో, మొత్తం కొట్టుకపోతుంది మా ఇల్లు అంతా, మా షెడ్ అంతా కొట్టుకపోతుంది. ప్రెషర్ వాటర్ ప్రెషర్ సే ఆరే దేక్ పానీ, ఇంత ప్రెషర్ నుంచి వస్తున్నాయి. యాక్టివ్ సగం మునిగిపోయింది అప్పటికే. ఈడ కూడా వర్షం బాగా అంటే బాగా వస్తుంది. గేట్ కూడా పెట్టినట్టు మనల్ని ఎట్లా ఇంకో బయటికి వెళ్ళి ఎవరు రారని. ఓహో అవును, అప్పుడే కొట్టేసుకొచ్చిర్రు. ఓ మై గాడ్, అవును కొట్టుకొచ్చిర్రు కానీ పాలు పెట్టిర్రు. లైట్ కరెంట్ లేదా? ఏ ఉన్నదిరా, ఇప్పుడే పోయిందా? పూరా చీకటి దిక్కురేతు. ఇంటికాడ నేను వస్తాప్పుడు ఉండే. మరి పాలు పిండిరా, పిండితురా పిండిరా. ఓహో మై గాడ్, ఏందిరా ఇది అసలు, ఏం బీభత్సంగా కొడుతుంది తెలుసా. సడన్ ట్విస్ట్, ఘోరాది ఘోరంగా కొడుతుంది వర్షం అయితే అసలు. అయ్యో అయ్యా, వానలో విండాలనా ఇప్పుడు? షట్ డామేజ్, ఇది ఒక పందిరేసి అయిపోతున్నాయి ఇదికెళ్ళి ఆడదాకా. షట్ డామేజ్. ఏమైందిరా ప్రవీణ, చెరువు అయిందా? ఇడ నింపాలిరా, మస్తు మట్టి నింపాలి. ఇడ వస్తున్నాయా బయటికి వెళ్ళి? అయ్యా ఓ మై గాడ్, చెరువు అయిపోయింది కదా లోపల. అయ్యా, ఈ వానేంద్ర ఇట్లా కొడుతుంది సందర్భం లేకుండా. ఆయన ఎవరు నా తడుచుకుంటూ పోతుండు. వామ్మో, ఇక వాటర్ కూడా ఎట్లా వస్తున్నాయి ఫ్లోయింగ్. అయ్యో, తెలుసు కదా ఫ్రెండ్స్, నాకు వర్షం అంటే చాలా ఇష్టం. నానాలే అంటే ఇంకా ఇష్టం, ఎగరాలే దుంకాలే అంటే ఇంకా ఇష్టం. వర్షంలో తడవాలంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా, ఇక్కడ చూడు, ఓ మై గాడ్ ఇటు చూడు, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే. అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే. ఓ మై గాడ్, ఇది కూడా వామ్మో ఎంత ఎట్లా వస్తుంది వీళ్ళు. వామ్మో ఓ మై గాడ్, ఇక్కడ చూడు ఒక్కసారి. వామ్మో గాడ్, అట్లకెళ్ళి ఎట్లా వస్తున్నాయి చూడు ఒక్కసారి. వామ్మో వామ్మో వామ్మో, ఏం వర్షం ఇది, రికార్డు బద్దలు కొట్టేటట్టుంది. ఇక్కడ చూడు వామ్మో. ఏ కాలు ఆగుతలేదు, ఉరుకుతుంది, కాలు వెళ్ళిపోతుంది. ఇగో వర్షం. వావ్ 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 వర్షం. ఇదంతా నిండిపోయిందో, ఇదంతా నిండిపోతుంది. మన షెడ్ చూడు, ఆడ పరిస్థితి అట్లుంది. ఇది చూడు ఎట్లా వస్తుంది వర్షం. వామ్ మై గాడ్, కానీ చేపలు వస్తాయి ఇప్పుడు. ఒకవేళ చెరువు వెళ్ళిందంటే మళ్ళా చేపలు వస్తాయి. ఇది చూడు, ఇగో ఇప్పుడు చూడు, ఇక్కడికి వెళ్ళి పోతుండే చూడాలి. ఇప్పుడు చెట్టు నాంతుంది, కింద షార్ట్ నాంతుంది. మై గాడ్, ఘోరంగా వస్తుంది వర్షం. చుట్టూ దిక్కి కొడుతుంది, చుట్టూ తిప్పి కొడుతుంది వర్షం. అయ్యో అయ్యో, ఓ మై గాడ్ ఇద్దరు దేకి अपन कार को देखे. ఇక్కడ కార్ వెనకాల నుంచి ఎన్ని వాటర్ పోతున్నాయి అసలు. వామ్మో, కార్ అయితే మస్తు రెస్ట్ తీసుకుంటుంది. కాకపోతే ఇగో వర్షం చూడు, వర్షం నీళ్ళు ఎంతో ఘోరంగా అయిపోయినాయి కార్కి. ఓ మై గాడ్, కార్ అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. వర్షం అయితే బీభత్సంగా గత గంట నుంచి కొడుతుంది. ఇంతవరకు అయితే ఇంకా నాన్ స్టాప్గా అసలు కంటిన్యూ కొడుతుంది. ఎక్కడ నీళ్ళు అక్కడనే ఉండిపోయినాయి. ఓ మై గాడ్, ఇది చూడు ఒకసారి, మన గల్లీ పోయి చూడు ఒక్కసారి ఎట్లుందో పరిస్థితి. మన గల్లీకి ఎట్లా పోయేది, ఎలాగ పోయేది, మొత్తం నిండిపోయినాయి వాటర్. ఓ మై గాడ్, మొత్తం చెరువు అయిపోయింది మన గల్లీ పోవడానికి. బీభత్సంగా నిండిపోయింది ఇదైతే. ఏమ్రా ఈడ నీళ్ళు వచ్చినవేంద్రా, వర్షానికి నిలబడ్డావా? అరే ఇది తెలిసేటట్టు లేదు ఇప్పుడు. ఓ మై గాడ్, హరికృష్ణ ఆడ వస్తుంది ఆటో వేసుకొని. ఆటో అంటే హరికృష్ణ అంటే ఆటో. కమ్ లెట్స్ కమ్. ఎవ్వరు వస్తలేరేందబ్బా అనుకుంటున్నా. ఒక కుక్క వస్తుంది, దాని వెనక ఆటో వస్తుంది, దాని వెనక హరికృష్ణ వస్తుండు. వెల్కమ్. వా, లొకేషన్ మాత్రం సూపర్ ఉంది కదా, వర్షంలో మూవీ తీసినట్టుంది పరిస్థితి. ఓ హాయ్ హరికృష్ణ. వావ్, వర్షంలో సైకిల్ ఎక్కితే మస్తు ఉంటుంది కదా మజా. ఇటు గుడ్డోడు చూడు సైకిల్ ఎక్కుతుండు వర్షంలో.
ఆ వరద వస్తుంటే తడుచుకుంటే దొక్కుతుండు. రే చిన్న తడిచిపోతావు రే. నో వే, నీ మాట నేను అసలే ఈయన అన్నట్టు పోతున్నాడు. చలో రిటర్న్ అయ్యిండు. ఈ వర్షం రే దారా వచ్చారా చిన్న, వచ్చారా, తొక్కుతానే ఉండి తొక్కు. కొంచెం తగ్గింది వర్షం, అప్పుడంతా అయితే లేదు. వర్షం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఓ అరే ఎందుకు నడుస్తున్నావు రా అట్లా? వాన పడుతుందా నడుస్తున్నావా? వెళ్ళిపో. ఓ మై గాడ్, ఎల్లమ్మ గుడి దగ్గర చూసిర్రా, చాయ్ కలర్ వాటర్ వస్తున్నాయి, మామూలు కాదు, పరిగెత్తుకుంటూ. ఓ మై గాడ్ వీడి వరకు వచ్చేటట్టున్నాయి నీళ్ళు. ఇక చాయ్ కలర్ వచ్చేసినాయి మొత్తం వాటర్. ఇక్కడికి వెళ్ళి ఈ మోరీ కిందికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఓ మై గాడ్ ఇద్దరు దేకియే. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మొత్తం ఇటు నుంచి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అక్కడ నుంచి కూడా ఇక్కడనే వస్తాయి వాటర్. ఇదంతా వాటరే. వా మై గాడ్, వా చాయ్ కలర్ సేమ్ చాయ్ లెక్కనే ఉంది తెలుసా వాటర్ అయితే. దిట్టు సౌండ్, బుజ్జును సౌండ్. అమ్మమ్మమ్మ ఎన్ని వాటర్. కానీ వర్షం అయితే కొంచెం తగ్గైంది, అప్పుడంతా ఉడతలేదు వర్షం అయితే కొంచెం కమ్ हो गया. अभी तो टेम्पल का थोड़ा पानी आ रहा है. अपन अभी घर जाएंगे.